వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం ప్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మనం అష్టమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. సప్తమోధ్యాయ పరంగా మనం సాయినాథుని యొక్క అద్భుతావతారం అనేటువంటి అంశం, ఆ అంశంలో ఏం చెప్పుకున్నాము? ఆయన సర్వ మతాలకి కూడా అతీతుడు, ఏ మతానికో లోబడినటువంటి అవతారం కాదు అది. అటు హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, సమస్త మతాలకి కూడా అతీతమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపమే ఆయన అనేటువంటి అంశం. తర్వాత వారి వైఖరి అనేటువంటి అంశం రీత్యా చేసేటువంటి యోగాభ్యాసాలు మొదలైన అంశాలు చెప్పుకున్నాము. తర్వాత సర్వాంతర్యామిత్వం అనేటువంటి అంశం రీత్యా ఎక్కడో కొలిమిలో పడిపోయినటువంటి పసివానిని ఇక్కడనే ధునిలో ఆ యొక్క నిప్పుని ఇలా కింద నుంచి పైకి ఇలా వేయటంతో, అంటే ఏమిటి, ఆ పిల్లవాడిని ఇట్లా పడనేయకుండా చేపట్టి ఇట్లా పైకి మళ్ళీ తీసుకొచ్చినటువంటి పరోక్ష వైనాన్ని, పరోక్షంగా రక్షించినటువంటి వైనాన్ని వగైరా మనం చెప్పుకున్నాం. ఏమా అంతేకాక నానాసాహెబ్ గారి పండరి ప్రయాణం, వారికి పండరిపురం ట్రాన్స్ఫర్ అయితే బాబాను కూడా వచ్చి మనతో ఉండమని చెప్పి అడగాలి, వెళ్ళాలి, షిఫ్ట్ అవ్వాలి పండరిపురానికి అని అనుకుని షిరిడీకి వచ్చేటప్పటికి అప్పటికే సాయినాథుల వారు తన దర్బారులో ఉన్నటువంటి మిగతా, ఆ సమయంలో ఉన్నటువంటి మిగతా జనులతో కలిసి పండరిపురానికి పోదాం పదండి అనేటువంటి ఒక పాటని పాడుతూ ఉండటం జరుగుతుంది. అయ్యేటప్పటికీ ఇట్లా అడుగుదామని వచ్చాను అంటే, మీరు అడగక ముందరే బాబా ఇలా పాట పాడారు అని మిగతా వారు చెప్పటం చూసి ఎంతో ఆనందాశ్రువులతో సంతోషిస్తారు నానాసాహెబ్ చందోర్కర్. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఏమ్మా, తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవయక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు. అచట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశమును గాంచెదరు. వారి పాప పుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగును. వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. పుణ్యం బాగా ఎక్కువైతే స్వర్గానికి పోతాం, అక్కడ ఆ పుణ్యఫలం అయిపోగానే త్రోసివేయబడతాం. పాపం ఎక్కువైతే నరకానికి, అక్కడ బాధలు పడతాం. ఎప్పుడైతే పాప పుణ్యాలు రెండు సమానం అవుతాయో అప్పుడేహ భూమి మీదకి తోస్తారు. అది అప్పుడు ఏం చేయాలి? ఇంకా పాప పుణ్యాలు కాకుండా మోక్ష సాధన కోసం అవకాశాన్ని పొందినటువంటి అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ అన్నమాట. ఎప్పుడైతే పాప పుణ్యాలన్నీ నిల్లైపోతాయో అప్పుడు మోక్షం కలుగుతుంది. అయితే ఇది మోక్షము గాని మళ్ళీ జన్మించటం గాని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే చేసుకున్నటువంటి కర్మ మీదే ఆధారపడి ఉంటుంది. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ.
జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యం. మానవునికి గాక మరి ఒక ప్రజ్ఞ కలదు, అది ఏ జ్ఞానం. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ ఎందును దీనికి అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవల్లని కోరెదరు. మొన్ననే మనం నారాయణీయంలో చెప్పుకున్నాం. మానవ జన్మ అనేది ఏదో మలినమైనది అని గాని ఇట్లా ఇదంతా కూడా ఈ వీటిల్లో పడి కొట్టుకునేది మానవ జన్మ, కర్మలలో, విషయ వాసనలలో. ఈ శరీరమేమో ఇలా రకరకాల చీము, నెత్తురు, వీటలతో పడి ఉండే ఇది కదా అని ఈ బాధలు పడటానికే కదా మానవ జన్మ అని అట్లా అనుకోకూడదు. మానవ జన్మ అంటే ఆ జన్మను చూచి దేవతలు సహితం ఈర్షపడతారు. ఎందుకు ఈర్షపడతారు అంటే మానవ జన్మ రీత్యా మోక్షాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు దేవతలే అయినప్పటికీ వాళ్ళకు కూడా మళ్ళీ శాపాలు, మళ్ళీ పుట్టటాలు, మళ్ళీ ఇదవటాలు, ఇవన్నీ అనేకానేకం మనం చదువుకుంటూ ఉంటాం దేవతల రీత్యా కదా. యక్ష గంధర్వాదులు, దేవతలు వీరందరూ అందుకని వాళ్ళు మానవ జన్మమెత్తి మోక్షాన్ని సాధించుకోవాలి అని కోరుకుంటారు. ఇదిగో ఇక్కడ రాశారులే ఉంది. కొంతమంది మానవ జన్మం చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణమగుననియు అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునికి జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమును పడదము. ఉచిత మార్గమేమనా దేహమును అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వముతో పోషింపను కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. గుర్రపురవుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదుట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అది ఎందుకంటే ఆ యొక్క భగవతత్వాన్ని గ్రహించగలిగిన వాడు మానవుడే. అలా గ్రహించగలిగినటువంటి మానవులను చూచి భగవంతుడు సంతోషపడతాడనమాట. తను సృష్టించినందుకు గాను సార్థకత చెందుతున్నారు అని వారికి సంతోషం వేస్తుంది. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టం, బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టం. సాయిరాం. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయు అవకాశం కలుగుట. సాయిరాం. మానవుల విద్యుక్త ధర్మం. మానవ జన్మ విలువైనదనియు, దానికెప్పటికైనను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురత పడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా యత్నించునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. అంటే ఆ జిజ్ఞాస, ఆత్మ సాక్షాత్కారం కోసం, భగవంతుడిని తెలుసుకోవటం కోసం అంతటి జిజ్ఞాస, అంతటి ఆతురత
ఎంతగా అంతటి పరితపిస్తూ అలా ఉండాలి అన్నట్లుగా ఉదహరించారు. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరమనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానం నిలుపవలెను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. సాయిరాం. తక్షణ కర్తవ్యం మన ధ్యేయం సత్వరము ఫలించు మార్గం ఏదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకే గుట. అది ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియు అగు ఆత్మ సాక్షాత్కారం సద్గురువుల సాంగత్యము చే పొందవచ్చును. అది అలా ఉద్ధరించబడినటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళాలి తప్ప ఏవేవో పుస్తక పరిజ్ఞానంతో ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నం చేయండి అని మైక్లో అరిచారనుకో, ఏం చేస్తాం? వినేవాళ్ళం. బ్రహ్మజ్ఞానం పొందడానికి యత్నించండి సర్వము త్యజించి అన్నారే అనుకో, ఎలా పొందేది? ఏం చేస్తాం? అందుకని మనము ఉన్న చోటనే మన పరిస్థితుల రీత్యా మన లౌకికులం మన పరిస్థితుల రీత్యా మనకు ఉన్నటువంటి స్థాయి రీత్యా మానసిక ఆధ్యాత్మిక స్థాయి రీత్యా ఎలా మనం పరిణతి చెందాలి అనేటువంటి నిగూఢాంశాలను బోధపరిచి మనల్ని అటువైపుగా త్రిప్పగలిగిన వాడు. అది కూడా ఎలా? ఒకప్పుడు బోధలతో, ఒకప్పుడు మౌనంగా, ఒకప్పుడు లీలలతో, ఒకప్పుడు విభూతులతో, అలా నాగ్గా ఆ ట్రాక్లోకి పంపగలిగిన వారు పరమగురువు. వారే మన సద్గురువు అంటున్నాం. ఎప్పుడైతే గురుగీత చదివామో ఈయన పరమగురువు అనేటువంటి అంశం మనం తెలుసుకున్నాం కదా అమ్మా. అందుకని అసలు మనం పరమగురువు అనే సంబోధిస్తూ ఉండాలేమో అనిపిస్తాం. అట్లా ఆత్మసాక్షాత్కారం సద్గురువుల సాంగత్యం చే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. అది అంశాలు బోర్డన్ని బొచ్చడు గ్రంథాలు చదివి అక్కడ పెడతాం, కానీ వాటిల్లో అంశాలు అసలు మనకు అర్థం అవ్వాలిగా. ఏం అర్థం కాకుండా ఓహో అక్కడ ఉన్నటువంటి హార్డ్ వర్డ్స్ అన్ని జ్ఞాపకం పెట్టేసుకుని అందరి దగ్గర చెప్పి అందరినీ అమ్మో వీళ్ళకి చాలా నాలెడ్జ్, బాగా సంస్కృత ఇవన్నీ చదివేసేసారని అందరినీ దడిపిస్తే ఎట్ట? ఆ గ్రంథాలలో ఉన్నటువంటి అంశాలు మన లౌకిక జీవితానికి ముడివేసి లౌకికం నుంచే ఆధ్యాత్మిక పరిణతి తెచ్చుకోవడానికి సహకరించేవాడే సద్గురువు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. అది శాంతి, క్షమ, వైరాగ్యం, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందించుకొనుట, అహంకారం లేకుండుట మొదలైన శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనంబులకు ప్రబోధము కలగచేసి వారిని పారమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు, పరమగురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారు ఎప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవ భక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేద అయినను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతం. అది ఆయన ఏనాడు చిల్లర మహిమలేవి ప్రదర్శించలేదమ్మా. యథార్థంగా ఏదో ఓం భుష్ అని ఏవేవో సృష్టించేసి ఈ ప్రజలని అలా పక్కదో ఎప్పుడూ పట్టించలా. ఆ మహిమలు అట్లాంటి చిల్లర మహిమలు చూపించి తన చుట్టూ జనావళిని తిప్పుకుందామని కూడా ఆయన ఇప్పుడు అనుకోలే. ఎలా వర్తిస్తే జనులు దూరంగా ఉంటారో అలా వర్తిస్తారు. అది పూర్ణ దత్తతత్వానికి సంకేతం. అట్లా క్షణమాత్రంలో ముష్టివాణిని చక్రవర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఆయనంత కష్టపడ్డారు? ఆయన నిజమైన సద్గురువు కాబట్టి తన చేతలతో, మాటలతో, బోధలతో, మౌనంతో
అన్నిటలతోనూ కూడా జనావళిని ఆయన ఉద్ధరించగలిగిన మహనీయుడు, అంతటి సామర్థ్యం కలిగినవాడు. కాబట్టి ఆయన అలా ఉండేవారన్నమాట, నివురు గప్పిన నిప్పులాగా. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలె నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి జాచడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలె తగిలించుకుని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనుడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనుడివారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కావున అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలెలోను వేసుకొనుడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కాన్పించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు భిక్షకు వెళ్ళడివారు. భిక్షలో దొరికిన పదార్థములనన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసడివారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారే కాదు. మసీదు తుడిచి శుభ్రము చేయి స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టని వారు. ఆకలితో ఉన్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిక్కిలి ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై, రొట్టె ముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపోసుకొనుడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవం ఉండును? కాని ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేసె మాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచలునిగను, స్థిరత్వం లేనివారుగను కాన్పించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక్క గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించినటువంటి ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపమున ఉన్న చిట్టడవిలో ముండ్లు, పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటీలును ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుంచి పొలములలో తిరిగి బాబాని వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది. తదుపరి అంశం ముగ్గురి పడక స్థలం. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడివారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను
తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనడివారు. ప్రక్కలు పరుచుకుని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొనడివారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లుగా అనిపించినా తక్కిన వారు వారిని మేల్కొలుపుచుండిరి. తాత్య పడుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని ఇటు అటు ఊపి వారి శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపుతో మెడివారు. లోపల ఉండేటువంటి చక్రాలని యాక్టివేట్ చేస్తున్నారు తెలియకుండానే. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకొనని. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహం ఇంత అని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. మరి బాయిజాబాయి అంతగా సాయిని ఆరాధించి ఆయన కృపకి అంత పాత్రురాలైంది కదా. మరి అయినా వైధవ్యాన్ని ఎందుకు అనుభవించింది? భగవంతుడు ఎంత దగ్గర ఉన్నప్పటికీ కూడా అనివార్యమైనటువంటి కొన్ని జరిగిపోతాయి. అవి చూసి లౌకికులు అంతంత ఆరాధనలు చేశారు కదా, మరి దేవుడు వాళ్ళ పక్కిల్లే అన్నారు కదా, ఏమిటో అట్టా అయింది అని మాట్లాడకూడదమ్మా. ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. భగవంతుడు మాత్రం లౌకిక జగత్తులో ఎన్ని పాటలు పడలేదు. ఇప్పుడు సద్గురువునే తీసుకోండి, ఎక్కడికో ఎందుకు, ఆయన ఎన్ని పాటలు పడ్డారు షిరిడీలో. ఇందాకే చెప్పుకున్నాం. కేవల సంకల్ప శక్తి చేతనే వాడిని చక్రవర్తిగా చేయగలిగినటువంటి వాడు. అయినా గాని ఎందుకు పడినారు? దాని నుంచి కూడా ఒక ప్రబోధామృతం జనావళికి ఉంటుంది. జీవుల పరంగా, లౌకికుల పరంగా, మనుషుల పరంగా తీసుకుంటే వాటిల నుంచి వాళ్ళని ఇంకా ఏదో మొత్తానికి మెరుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటే కొన్ని లౌకిక బంధాలని అలా తప్పిస్తూ ఉంటారు. మనిషి జీవితంలో గమనిస్తే ఒక పెనుమార్పు మంచిగా జరిగింది అంటే దాని వెనుక ఒక గాఢాంధకారం ఏదో జరిగినట్టే ఎక్కువ భాగం. అట్లా అయినా కావచ్చు, అధిక సుఖాలతో వేసారిపోయి బుద్ధ భగవానులాగా వైరాగ్య దీంతో అయినా రావచ్చు కదా. సాయిరామ్. తదుపరి అంశం రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్య తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రభాన్ సేఠ్ మార్వాడిని చూచుచుండిరు. ఆ సేఠ్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్ చందును మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలు వాని యోగక్షేమములు అరయుచుండిరి, అంటే అడుగుచుండిరి అన్నట్లుగా. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేడివారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకుని వెళ్ళడివారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండ చేసి భోజనం పెట్టడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు రహట, మరి ఒక వైపు నీమ్గాం, దక్షిణం వైపు రహట, ఉత్తర దిశ వైపు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయు వారులకు ఏ కష్టములు ఉండేటివి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవువారు అనేక కష్టములు పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను, మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములో చెప్పెదను. ఇది 8వ అధ్యాయం సంపూర్ణం.
ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.